ప్రశాంతమైన వాతావరణంలో అతనున్నాడు. ఏ పార్టీకి పోదామని అర్థం కాక లాస్ట్కి ఏదో గొడుగు కింద ఉండాలి కాబట్టి ఒక పార్టీలోకి పోయాడు. ఆ పార్టీలో పెట్టుకొని ఒక్కో రీల్ వేస్తుంటాడు. 10 రోజుల్లో నాకు ఎమ్మెల్సీ వస్తుంది, 10 రోజులు అయిపోయిన తర్వాత నాకు మంత్రి అయిపోతున్నా. ఆ తర్వాత 10 రోజులకేమో నేను మళ్ళీ పార్టీలో 4 జిల్లాలకు హెడ్ అవుతున్నా. నువ్వు అక్కడ ఆడుకునేవాడు ఆడుకోగా జిల్లాని సర్వనాశనం చేసి, ఒంగోలుని సర్వనాశనం చేసి, ఇంతమంది మీద కేసులు పెట్టి ఏంది ఈ పరిస్థితులు అనేది అర్థం చేసుకోవాలి. అదే కానీ కొంచెం అన్నా కూడా కరెక్ట్గా ఉంటే ఓడిపోయినా గెలిచినా ప్రజల్లో ఉండేవాళ్ళు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. 5 సంవత్సరాలు ఇవాళ నేను మంత్రిగా ఉన్నాను, నేను ఎమ్మెల్యేగా ఉన్నానని విర్రవీగితే ఊరు వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితులు, ఇవన్నీ కూడా ఒక లెసన్ అని చెప్పి కూడా ఆయన గురించి మాట్లాడాల్సి వచ్చి మాట్లాడుతున్నా. ఎందుకంటే మనం విమర్శించేది కాదు, విమర్శించడం వల్ల ఉపయోగం ఏముంది? చేసిన పాపాలకి 34,000 ఎగిరిపోయాడు. కాబట్టి ఆయన ఎందుకు రాలేకపోతున్నాడు అనేది ఆయన చేసిన తప్పులు, ఆయన చేసిన పనులు, ఆయన చేసిన దానివల్ల మహిళలను కొట్టించాడు. మన సీనియర్లు మనవాళ్ళు 2-3 మహిళలను కొట్టించావు, మళ్ళా మనవాళ్ళ మీద కేసులు పెట్టించావు. ఈ పాపాలన్నీ ఉరకనే పావు. పాత రోజులంట వచ్చే జన్మ అనేవాళ్ళంట. ఇప్పుడు ఏంటంటే పాపం చేస్తే ఈ జన్మలోనే అనిపించిపోవాల్సిందే. కాబట్టే జగన్ గారు చేసిన పాపాలకి తల్లి పక్కెళ్ళిపోయింది, వాళ్ళ చెల్లెలు పక్కెళ్ళిపోయింది, నువ్వు ఉండేవాడి ఒక్కడివి. అదొకటి మినిమం. డబ్బులు పెట్టుకొని డబ్బులు సంపాదించి మనమే తినాం. డబ్బులు ఎంతవరకు కావాలో, ఎంత పర్మిట్ కావాలో అంతవరకే సంపాదించుకోవాలి. నువ్వు ఇష్టారాజ్యంగా చేసుకొని అందరినీ దూరం చేసుకొని నువ్వు చేసిన కార్యక్రమాలు ఇవని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మనం కూడా ఇవన్నీ కూడా ముందు చూపుని ఆలోచించుకోవాలి. ఇవాళ పదవులు రాలేదో లేకపోతే ఇంకోటో అసంతృప్తి పడద్దు. నా వల్ల ఏది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నా, నేను రోడ్ల మీదకి వస్తా, తిరుగుతాం, ఖచ్చితంగా మన అందరం కలుద్దాం, ఒంగోలు మార్పు అనేది తీసుకొద్దాం. 8,000 మంది ఎవరైతే మన ముఖ్య నాయకులు మన కేఎస్ఎస్లో ఉన్నారో ఏదో ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చేస్తా. అవసరమైతే నా సొంత డబ్బులైనా ఇచ్చైనా కూడా మిమ్మల్ని కాపాడుకుంటాను. అది మాత్రం ఖచ్చితంగా చేస్తా. కాకపోతే ఓపిక పట్టండి. ఓపిక అనేది మంచిది. పదవులు ఇవన్నీ అనేది శాస్త్రం కాదు, మనుషులు అనేది ముఖ్యం. మనం అన్నదరం ఒక కుటుంబం అనేది ఒకటి గుర్తు పెట్టుకోండి. పదవులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఉంటుంటాం, కలుస్తుంటాం, అవి కాదు. ఇవన్నీ కూడా కష్టానికి 10 మంది ఉన్నారు అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పి కూడా మీకు మరోసారి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనకు ఒంగోలులో కూడా ఈ మహానాడు సందర్భంగా మనం కూడా ఒక 10 తీర్మానాలు పెట్టాం. ఒకటి, పొగాకు శనగ ఏదైతే గిట్టుబాటు ధరలు లేక మన రైతులు ఇబ్బంది పడుతున్నారో దాని గిట్టుబాటు ధరలు ఇవ్వాలని చెప్పేసి ఒక తీర్మానం పెట్టాం. దానికి మన వాళ్ళు మాట్లాడతారు, ప్రపోజల్ ఒకరు చేస్తారు, దానికి ఆమోదం ఒకరు చెప్పాలి. కాబట్టి మళ్ళీ మన వాళ్ళంతా మాట్లాడతారు. అదేవిధంగా కొత్తపట్నం హార్బర్ది కూడా ఒకసారి అది కూడా తీర్మానంలో పెట్టాం. అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గం కొత్తపట్నం ఎయిర్పోర్ట్ కూడా దాదాపు ఎయిర్పోర్ట్ కూడా ఫీజిబుల్ రిపోర్ట్లు కూడా వచ్చేసినాయి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చారు. ఖచ్చితంగా తొందరలోనే అందరం కూడా పైకి ఎక్కుతాం. దేని ఎక్కుతాం? ఫ్లైట్ పైకి ఎక్కేసి విమానంలో మాత్రం ఖచ్చితంగా మన ఒంగోలు నుంచి అందరూ వెళ్ళే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రామతీర్థం నుంచి కూడా మనకు అదివరకు గుల్లకమ్మ నుంచి పైప్ లైన్లు వేసుకున్నాం. రామతీర్థం నుంచి కూడా పైప్ లైన్లు వేసుకుంటే అసలు భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉంటాయి. ఈరోజు కొంతమంది గ్రీనిష్ వాటర్ వస్తుంది, గుల్లకమ్మ నుంచి వాటర్ రావడం వల్ల వాసన వస్తుంది, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. రామతీర్థం నుంచి కూడా వేసుకుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా బాగుంటుంది. కాబట్టి దాన్ని కూడా తీర్మానంలో పెట్టాం. అదేవిధంగా యువగలం పాదయాత్రలో మనకి ఆ రోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము ఆ రోజు ప్రామిస్ ఉంది, అది కూడా లోకేష్ గారికి చెప్పా. అది కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏమని అది ఒకటి పెట్టాం. ఆ తర్వాత వచ్చేసి ఇంకా టిట్కో హౌసెస్ది ఇందాక చెప్పాను, దాన్ని కూడా టిట్కో హౌస్ కంప్లీట్ చేసి పేద ప్రజలకు అదంతా ఇద్దామని అది కూడా తీర్మానంలో పెట్టాం. అదేవిధంగా పక్కా గృహాలు కూడా 2 సెంట్ల భూమి అనేది దాన్ని కూడా ఇస్తామని చెప్పేసి అది కూడా ఎజెండాలో పెట్టాం. పోతురాజు కాలవది కూడా మన 10 ఎజెండాలు అది కూడా పెట్టాం. డీకే పట్టాలు ఇల్లు కట్టుకునే వాళ్ళకు కూడా దాని పొజిషన్స్ ఇచ్చేటట్టుగా దాన్ని ఒక తీర్మానంలో పెట్టాం. అదేవిధంగా కొత్తపట్నం మండలం కూడా మనకి టూరిజం డెవలప్ చేసే దాన్ని కూడా అది కూడా ఒక తీర్మానం పెట్టాం. ఈ 10 తీర్మానాల మీద మనం కూడా మహానాడికి ఇవన్నీ కూడా పంపిస్తున్నాం. తప్పకుండా ఇవన్నీ కూడా చేసేదానికి మనం ముందుకు తీసుకొని వెళ్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం.
అదేవిధంగా రేపు 27, 28, 29 మెయిన్ మహానాడు మనకి కడపలో పబ్బాపురం దగ్గర మనకు పెట్టారు. దాన్ని అన్ని అరేంజ్మెంట్స్ చేశారు. దానికి కూడా మన వాళ్ళు మన నియోజకవర్గం నుంచి ఎవరు వస్తారో వాళ్ళందరికీ కూడా నాకు పేర్లు ఇవ్వండి. వాళ్ళకి అకామిడేషను, అదేవిధంగా ట్రాన్స్పోర్టు, మీకు ఏం కావాలో వసతులు చెప్పారంటే మనకి ఇంకా 3-4 రోజులు టైం ఉంది కాబట్టి మీరు మాట్లాడుకొని ఎవరు వస్తారో వాళ్ళందరూ కూడా ఇస్తే వాళ్ళకి అన్నీ కూడా ఏర్పాట్లు కూడా అరేంజ్ చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. కాబట్టి తీర్మానాలు అయ్యే వరకు మళ్ళా లేచి ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దు. ఈ 10 తీర్మానాలే కాబట్టి మన వాళ్ళు 10 మంది మాట్లాడతారు. ఆ 10 తీర్మానాలను ఆమోదం చేసి ఇంకా మీ దగ్గర ఏదన్నా ఆలోచన ఉండి మీరు ఏదన్నా కొత్త ఏదైనా పెట్టాలంటే కూడా మీరు కూడా చెప్పండి, దాంట్లో కూడా యాడ్ చేద్దాం. ఏది చేసినా కూడా ట్రాన్స్పరెన్సీగా కలిసి ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా అందరం వెళ్దామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేపు మనకి మళ్ళా 23 జిల్లా మహానాడు ఉంది. దానికి కూడా మన బృందావనంలో పెట్టాం. జిల్లా నుంచి ముఖ్య నాయకులు అందరూ వస్తారు. మీ అందరూ కూడా ఈరోజు ఎట్లా వచ్చారో ఆ రోజు కూడా అందరూ కూడా మధ్యాహ్నం 3 గంటలకు ఉంది కాబట్టి అందరూ కూడా దానికి కూడా రావాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. అందరికీ నా నమస్కారాలు.